సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త కనబడుతుంది. జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు. ఇక డైరెక్ట్ పైప్ లైన్లు వేసి ఎత్తుకుపోతున్నారట. చూడండి, మొత్తం ఇక ఇట్లా పైప్ లైన్లు గడ్డిల నుంచి పైప్ లైన్లు వేసేసి నీళ్ళని మొత్తం కూడా దొంగలిస్తా ఉన్నారట. రిజర్వాయర్ల పక్కనే బోర్లేసి తోడేస్తున్న ఇంకొందరు. ట్యాంకర్లలో నింపి నీటిలో అమ్మకాలు. సరే, ట్యాంకర్లలో నీళ్లు నింపి సిటీకి తీసుకొని పోయి అమ్ముతా ఉన్నారట. సో 3 నెలల్లో 7 కోట్లు కొల్లగొట్టిన ఓ వ్యాపారి. హైడ్రా చూసుకోవాలి అంటున్న వాటర్ బోర్డు. తమకు సంబంధం లేదన్న హైడ్రా చీఫ్ అట. ఇక హైడ్రా చీఫ్ కు సంబంధం లేదని ఆయన రంగనాథ్ చెప్పినట్టున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైదరాబాద్ కు తాగునీటి అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల వద్ద నీటి దొంగలు రెచ్చిపోతున్నారు. జలాశయాల నుంచి ఏకంగా పైపులు వేసుకొని మోటార్లు పెట్టుకొని దర్జాగా తోడుకుపోతా ఉన్నారు. ఇంకొందరు జలాశయాల పక్కన బోర్లు వేస్తున్నారు. ఈ నీళ్లను వాటర్ ట్యాంకర్లో నింపి ఎండాకాలం సీజన్ లో కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. గత 3 నెలల్లో ఒక్క వ్యాపారే 7 కోట్ల వరకు కొల్లగొట్టగా వందల సంఖ్యలో ఉన్న ఇతరులు ఎంత సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నమ్మక సత్యం లేకున్నా వాస్తవంగా జరుగుతున్నది ఇదే. ఇదంతా బహిరంగమే అయినా ఉన్నతాధికారులకు మాత్రం ఇదంతా కనిపించడం లేదు. ప్రతి వేసవిలో ట్యాంకర్ల నిర్వాహకులు ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల పర్యవేక్షణ చేయకుండా పరోక్షంగా వారికి మద్దతు నివసిస్తున్నారన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ లో ప్రతి ఇంటికి నీటి ట్యాంకర్ పోవాల్సిందే. ఒక్కొక్క ఇంటికి అయితే ఒకటి కాదు 2-3 ట్యాంకర్లు పోయినా సరిపో. సో అన్ని నీళ్లు కావాలి హైదరాబాద్ నగరం మొత్తం కూడా. సో ఇట్లా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఇక నీళ్లు కావాల్సిందే అదునుగా చూసుకొని ఎట్లయినా ఇక నీళ్లు తాగుతారు కాబట్టి ఎట్లా వాటర్ మొత్తం కూడా డౌన్ అయిపోతాయి, నీళ్లు మొత్తం కూడా తగ్గిపోతాయి ఎండాకాలంలో. కాబట్టి కొంత ఇక మనం ట్యాంకర్ల ద్వారా మంచిగా దందా చేసుకోవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి పోయొచ్చు. ట్యాంకర్ కు దాదాపు 1000 నుంచి 2000 రూపాయలు తీసుకుంటారో ఎంతనో తెలీదు. సో కానీ ప్రతి ట్యాంకర్ కి అంత తీసుకుంటే ఒకటే వ్యాపారి 7 కోట్ల రూపాయలు సంపాదించినట నీళ్ల పైన. ఇక అర్థం చేసుకోండి ఎట్లున్నది కథ. నీళ్ళని ట్యాంకర్ల ద్వారా నీళ్ళని తరలించి ఒక్కటే వ్యక్తి 7 కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఇక మిగతా వందల మంది వ్యక్తులు ఎన్ని సంపాదిస్తున్నారు? ఈ దందా ఎట్లా నడుస్తున్నది? వాళ్ళందరికీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆ ట్యాంకర్లు అన్నిటికీ. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది బోర్లు వేసుకున్నారు, కొన్ని లక్షల ఇళ్ల లోపల కూడా బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు అన్నిట్లో కూడా నీళ్లు రావట్లేదు. కానీ ఈ ట్యాంకర్లకు మాత్రం వేల లీటర్ల కొద్ది లీటర్లు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ప్రతి రోజు కూడా ట్యాంకర్లో నీళ్లు నింపుకొని వస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతా ఉంది? ఆ ట్యాంకర్ల నుంచి నీళ్ళు ఎట్లా వస్తా ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు అనేక ట్యాంకర్లు పెట్టుకొని దందా చేస్తారు. ఒకవేళ నేను నీళ్ళని సరఫరా చేస్తే గనక ఒక 10 ట్యాంకర్లు 100 ట్యాంకర్లు, నాకు తెలిసి అయితే 100 ట్యాంకర్లు మినిమం ఒక 50-100 ట్యాంకర్లు ఉంటాయి. సో 50-100 ట్యాంకర్లకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మనకి ఇంటికాడ బోర్లో కనీసం ఒక 4 ఇండ్లకే నీళ్లు సరిపోవట్లేదు ఎండాకాలం వస్తే. మన ట్యాంకర్ల వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది కథ. చూడండి, హిమాయత్ సాగర్ నుంచి పైప్ లైన్స్ వేస్తున్నారట. ఆ హిమాయత్ సాగర్ ఉంటది కదా, దానిలో నుంచి పైప్ లైన్ వేసి గడ్డిలో నుంచి పైన గడ్డి కప్పేసి కనబడకుండా పెట్టి అక్కడికి ట్యాంకర్లు తీసుకొని పోయి ట్యాంకర్ల దానిలో నీళ్లు నింపేసి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారట. తెచ్చి ఇక్కడ హైదరాబాద్ పట్టణం మొత్తం కూడా ఎండాకాలము అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారట. సో ఈ అధికారులకి ఇవి కనబడాయి. అధికారుల కళ్ళు మూసుకుపోతాయో లేకపోతే మరి కళ్ళు గుడ్డిగా అయిపోయినాయో నాకు తెలియదు. అధికారులు చూసి చూడనట్టుగా ఇదంతా తెలిసిందే. ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఎండాకాలం ఈ ట్యాంకర్ల వాళ్ళకు అన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోరు, ఎవరు కూడా మాట్లాడరు. అదే ఒక ప్రజలు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, ఆ ప్లేస్ లో ప్రజలు ఏమైనా అటు ఇటుగా ఏమైనా నీళ్లు తెచ్చుకోరు అనుకోండి, ప్రజల పైన ప్రతాపం చూపెడతారు, ప్రజలను అరెస్ట్ చేయడం చేస్తారు. సో లంచాలకు మంచాలు వేసినటువంటి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల ఇవాళ ఇటువంటి ముఠా రెచ్చిపోతా ఉంది. ఇదంతా కూడా బహిరంగంగానే జరుగుతూ ఉంది ప్రజలారా. ఎవరికి కూడా తెలియకుండా జరిగింది కాదు. అందరూ కూడా తెలిసి కలిసి కట్టుగానే నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. సో దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా వ్యవహారం తీసుకోవాలి. ఏదైతే ఇది ఉందో దీన్ని సీరియస్ గా ఫోకస్ పెట్టి మరి ఎట్లా వస్తా ఉన్నాయి, వాటర్ ట్యాంకర్ వాళ్ళకి నీళ్ళు ఎట్లా వస్తా ఉన్నాయి, వాటర్ ట్యాంకర్లు మొత్తం కూడా వేల లీటర్ల కొద్ది నీళ్లు రోజు ఎట్లా పోస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరమే కదా. వాళ్ళు మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. ఒకటే వ్యక్తి 7 కోట్ల రూపాయలు సంపాదించినట. ఇట్లున్నది కథ హైదరాబాద్ లో పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. ఇక ఆకునూరి రాజీనామా. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా. తన బాధ్యత పూర్తయిందని సిఎస్ కు పంపిన లేఖలో వెల్లడి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రిటైర్డ్
ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు పంపారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశానని సమగ్ర ఆహ్, సమగ్ర విద్యా నివేదికకు పూర్తిగా కూడా ప్రభుత్వానికి అందజేశానని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ఆకునూరి మురళి కృతజ్ఞతలు తెలిపారు. ఇక విద్యా కమిషన్ పదవికి ఆకునూరి మురళి అయితే ఆయన రాజీనామా చేశారు. సో నిన్న ఆయన ఏదైతే సిఎస్ రామకృష్ణరావు ఉన్నారో ఆయనకు లేఖని పంపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా కూడా నేను బాధ్యతగా తీసుకొని పూర్తి చేశానంటూ కూడా ఆయన లేఖలో రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక నెక్స్ట్ కేటీఆర్ సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడతా ఉంది. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి, ముందస్తుకు పోదాం, మళ్ళీ గెలుస్తామని నమ్మకుంటే ప్రజా తీర్పు ఎట్లుంటుందో చూద్దాం కేటీఆర్ అట. చూడండి, ఒకవేళ దమ్ముంటే మీరు అసెంబ్లీని రద్దు చేయండి, ఇక మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంటే, ఒకవేళ మీరు మళ్ళీ కనుక గెలుస్తామని మీకు నమ్మకం ఉంటే ప్రజా తీర్పుని మీరు ఎట్లుంటుందో చూద్దాము, మళ్ళీ అసెంబ్లీని రద్దు చేయండి అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. రేవంత్ కలలు కనండి గాని కథలు చెప్పకండి. 9 రోజులు నిందితుడిని కాపాడిన ఉదంతం దేశంలో ఎక్కడ లేదేమో. మీడియా కాళ్ళ వేళ్ళ పడి సంజయ్ కొడుకు వార్త రాకుండా చేశారు. ఆ వార్తలు ఇవ్వనందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలి. హనీ ట్రాప్ అంటూ విధవ మీడియాలో కథనాలు వచ్చినాయి. రాష్ట్రంలో 30% ధాన్యం కూడా కొనలేదని ఫైరు. గన్ని గన్ని బ్యాగులు దొరకట్లేదు కానీ గన్నులు దొరుకుతున్నాయని కామెంట్ అట. ఇక మీడియా గురించి మాట్లాడతాడు ఏంది నాకు అర్థం కాదు. మీడియా అంటే కొంతమంది నిజంగానే కేటీఆర్ అన్నట్టు ఉన్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది ఇక వాళ్ళకి ఎంతో ముడతా ఉన్నాయి కాబట్టి రాసే ప్రయత్నం చేస్తారు. బట్ మనం కూడా మాట్లాడినాం దీనిపైన. అంటే హనీ ట్రాప్ కాదు అది, అసలు హనీ ట్రాప్ దానికి సంబంధం లేదు, క్లియర్ కట్ గా చెప్పుకున్నాం మనం. కొంతమంది అయితే చెప్పారు హనీ ట్రాప్ అని చెప్పారు, వాస్తవంగా అది కూడా ఉన్నది. సార్ రైట్, ఇక కేటీఆర్ చెప్తున్నటువంటి మాట అది. ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, పులి దాడిలో 4 మహిళలు మృతి. చాలా దారుణం అబ్బా ఇది నిజంగా. నిన్న కొంతమంది మహిళలు అడవిలో ఆకులు ఏరుకోవడానికి పోయారట. ఆకులో లేకపోతే వాళ్ళకి ఇంకేవో ఏరుకోవడానికి పోతే పులి దాడి చేస్తే 4 అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు అడవిలో. సో అది ఎక్కడ ఏంటనేది చూసుకుందాం. ఇక తునికాకు సేకరణకు వెళ్ళిన వారిపై దాడి. తునికాకు సేకరణకు వెళ్ళిన వారిపైన దాడి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘటన. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం పెద్ద పులి దాడిలో 4 మహిళలు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సిందేవాహి తాలూకా గంజేవాహి గ్రామ అటవీ ప్రాంతంలో 4 మహిళలు తునికాకు సేకరణకు వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో ఆకులు సేకరిస్తున్న క్రమంలో మాటు వేసి ఉన్న పెద్ద పులి ఒక్కసారి భీకరంగా వారిపై దాడికి పాల్పడింది. ఆ పులి దాడిలో గంజేవాసి గ్రామానికి చెందిన కౌదుబాయి దాదాజీ, అదేవిధంగా మొహుర్లే, అదేవిధంగా అనుబాయి దాదాజీ మొహర్లే, అదేవిధంగా సునీత కౌశిక్ మొహర్లే, సంగీత సంతోషు చౌదరట అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు గంజేవాసి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. 4 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళు ఏదో ఆకులు ఏరుకోవడానికి పోయారట. ఆకులు ఏరుకోవడానికి అడవికి పోయి ఏరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద పులి వాళ్ళ పైన అటాక్ చేసింది, వాళ్ళ పైన దాడి చేసింది. సో వాళ్ళు అక్కడికక్కడే 4 బలి తీసుకున్నటువంటి సందర్భం.